వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం ఛానల్. ఈనాడు ఆదివారం 24 నవంబర్ ప్రశ్నలు జవాబులు చూద్దాం. పద వినోదంలో ఒకటి అడ్డం బాలచంద్రుడు. బాలచంద్రుడు అంటే ఇక్కడ 4 అక్షరాలు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నెలవంక. ఇక్కడ ఒకటి నిలువు చూద్దాం. వేగం వద్దు. వేగం వద్దు అంటే నెమ్మది. 2 నిలువు. 100 శిలలు అంటే ఇక్కడ 2+2 ఇచ్చాడు కాబట్టి 100 రాళ్ళు. ఇక్కడ 3 అర్థం చూద్దాం. సాధువుల దగ్గర ఉండే నీటి చెంబు కమండలం. కమండలం. 3 నిలువు. స్వప్నం కళ. 4 నిలువు. రహస్య ఆలోచనలు అంటే మంతనాలు. 5 నిలువు. వినాయకుడు. లంతో మొదలైంది. ఆయనకు కూడా చాలా పేర్లు ఉన్నాయి. లంబోదరుడు. 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 6 అడ్డం నిలువు. 6 అడ్డం. మనస్సు మది. 6 నిలువు. మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం. మా వచ్చింది మననం. 7 అడ్డం. వేదన దిగులు కలత. 7 నిలువు. ఉత్పలాలు నిశాపుష్పాలు అంటే కలువలు. 7 అయిపోయింది. ఇప్పుడు 8 అడ్డం. ఉపదేశం అంటే బోధన. 8 అయిపోయింది. ఇప్పుడు 9 అడ్డం చూద్దాం. రేయింబవళ్ళు అంటే దివారాత్రులు. దివారాత్రులు. 10 నిలువు చూద్దాం. అదే పనిగా మాట్లాడుతుండే వాళ్ళను ఈ కాయ అంటారు. వాగుడుకాయ. వాగుడుకాయ. 10 అయిపోయింది. 11 అడ్డం. డాష్ ముని అంటే కలహభోజనుడు. నారద. నారదుడిని కలహభోజనుడు అంటారు. ఇప్పుడు 12 అడ్డం. నందిని ముద్దు పేరు అంటే నందు. నందు. 13 నిలువు. అంగడి అంటే దుకాణం. దుకాణం. 14 అడ్డం. ఆలయాలు. గుళ్ళు ఆటోమేటిక్గా వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడు 15 అడ్డం. పెళ్లి కొడుకులు అంటే పెళ్లి కొడుకు అంటే వరుడు. పెళ్లి కొడుకులు అన్నాడు కాబట్టి వరులు. 16 నిలువు చూద్దాం. తలకిందులైన అధికారం కరెంటు ఆంగ్లంలో అంటే పవరు. అధికారం అన్న కరెంట్ అన్న పవరు. తలకిందులైంది కాబట్టి తలకిందులుగా రాస్తున్నాను. ఇప్పుడు 17 అర్థం. ముని యోగి అంటే ఋషి. 17 అయిపోయింది. ఇప్పుడు 18 అర్థం. ఎండిన చెట్టు అంటే మోడు. 19 అర్థం. వస్త్రం అంటే వలువ. 19 నిలువు. తపస్సుకు మెచ్చి దేవుడు ఇచ్చేది వరం. 20 అడ్డం. రజ్జువు పాశం. రజ్జువు పాశం అంటే తాడు. 20 నిలువు. స్నానం స్థానం. స్థానం వికృతి పదం వచ్చింది ఇక్కడ. 21 అడ్డం. శరం అంటే నమ్ ఆల్రెడీ వచ్చింది. బాణం. 21 నిలువు. గొడ్డు చాకిరీ చేసేవాడు బానిస.
బానిస. ఇప్పుడు 22 అడ్డం. పొగరు, మదం, కావడం. 23 నిలువు. భూమి, ధరణి. అంటే వా వచ్చింది కాబట్టి వసుధ అని రాస్తున్నాను. వసుధ అని రాస్తున్నాను. 24 అడ్డం. వాయువు అంటే పవనం. 25 నిలువు. శృంగార సామర్థ్యం కోసం కొందరు వాడే మందు వయాగ్ర. వయాగ్ర. 26 అడ్డం. ఒక గ్రహం, ఒక దైవం. శని. 26 అడ్డం అయిపోయింది. ఇప్పుడు 27 అడ్డం నిలువు. 27 అడ్డం. ఈడు, ప్రాయం, వయస్సు. 27 నిలువు. రొమ్ము, యద. 2 అక్షరాల మొదటి అక్షరం వా వచ్చింది. వక్షం. ఇప్పుడు 28 ఏకాక్షరం తర్వాత చూద్దాం. 29 నిలువు. మరణమే అంటే చావే. 30 అడ్డం. ఎల్లప్పుడూ అంటే సదా. సదా. 31 నిలువు. ఎడమ, వామ అంట దాయిల. దాయిల అంటారు ఎడమ. దాయిల. 31 నిలువు అయిపోయింది. 32 అడ్డం. డబ్బు, సొమ్ము, ధనం. 33 నిలువు. కృష్ణుడి పెంపుడు తండ్రి నందుడు. నందుడు. 33 అయిపోయింది. 34 అడ్డం. యుద్ధ సమయం 3+2 ఇచ్చాను. సంగ్రామ వేళ. సంగ్రామ వేళ. 34 నిలువు. సంతానం అంటే సంతతి. సంతతి. 35 నిలువు చూద్దాం. కొడుకు, కొడుకు అంటే మనుమడు. మనుమడు. 36 నిలువు. నక్క కూత తలకిందులుగా. నక్క కూత అంటే ఓల. దాన్ని తలకిందులుగా రాయమన్నారు కాబట్టి రివర్స్లో రాస్తున్నాను. 36 అయిపోయింది. ఇప్పుడు 37 నిలువు. సంధ్య, సంధ్య అంటే సంధ్య. సంధ్య. 38 అడ్డం. కుమార్తె అంటే దుహిత. దుహిత. 39 అడ్డం. డోల అంటే ఊయల. ఊయల. 39 అయిపోయింది. 40 నిలువు చూద్దాం. పడుచు ప్రాయం అంటే యవ్వనం. యవ్వనం. 41 అడ్డం. అర్జునుడు అంటే విజయుడు. 41 నిలువు చూద్దాం. విధ్వంసం, నాశనం అంటే వినాశం. విధ్వంసం, వినాశం. 42 నిలువు. జత, జంట అంటే యుగం. యుగం, యుగలం కూడా వస్తుంది జంట అంటే. 43 అడ్డం. ఏడుకొండలవాడి నెలవు అంటే తిరుమల. 44 నిలువు. దృష్టాంతం అంటే రుజువు. 44 నిలువు రుజువు అయిపోయింది. ఇప్పుడు 45 నిలువు చూద్దాం. తామ్రం అంటే రాగి. తామ్రం అంటే రాగి. 46 అడ్డం.
సగం అగ్రజుడు జుడు 47 అడ్డం. హర్షం అంటే ఆనందం. ఆనందం 47 నిలువు. మితిమీరిన ఆరాటం అంటే ఆత్రం 48 నిలువు. సైనిక దళం అంటే దండు 48 అయిపోయింది. 49 అడ్డం. అనుమానం అంటే శం ఆల్రెడీ వచ్చింది, శంక 50 అడ్డం. చూద్దాం ఇప్పుడు. డాష్ పాలు గరిటెడైనను చాలు. గంగిగోవు పాలు 51 అడ్డం. బొమ్మ అంటే చిత్రం. ఇక్కడ ఈ వారం ఒకే ఒక్క ఏకాక్షరం ఇచ్చారు, 28. చూద్దాం. అడ్డం 6తో సుర. అడ్డం 6 ఏం రాసాం మనం? మది రాసాం. సుర అంటే దానికి రా జత చేయాలి. మదిర. సుర అంటే మదిర. ఇది ఈ వారం ఈనాడు పద వినోదం ప్రశ్నలు జవాబులు. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.